ఏ చిన్న అవసరం వచ్చినా ఏదొచ్చినా వెంటనే పలుకుతాడు. డబ్బులు ఉన్నవాడి దగ్గర ఉన్నాయండి, లేనివాడి దగ్గర ఉన్నాయండి, ఎవడ ఉన్నాయండి. మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు రావాలి. మనకి పథకాలు ఒకటే ముఖ్యం కాదు, పథకాలు ఎవరైనా ఇస్తారు. మన పిల్లలకి చదువులు కావాలన్నా, చదివిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా సరే ఉపాధి కల్పించాలి. ఇప్పుడు చేపలు పట్టడం నేర్పించాలి, కానీ చేపల కూర రెండిస్తే ఒక రోజు తినేస్తారు, అయిపోతుంది. చేపలు పట్టడం నేర్పిస్తే వాళ్ళు రోజు పట్టుకొని తింటారు. పబ్లిక్ టాక్ అయితే మాత్రం పక్క టీడీపీ కానీ ఉందండి. అతను సొంతంగా సినిమాలు చేసుకొని అతనికి వచ్చిన రెమ్యూనరేషన్ సొంతంగా అతను ఓన్ గా ఖర్చు పెడుతున్నాడు. అతను విమర్శించడానికి ఎవడండాడు? ఎవడైనా కూడా ఎందుకు విమర్శిస్తారు? అతను జోబులో డబ్బులు ఇస్తున్నాడండి, మీ డబ్బులు దొబ్బిట్లేదు కదా. తాత్కాలికంగా సుఖం అంతే, పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్ విజన్ లేదు. ఫ్యూచర్ విజన్ రావాలంటే బాబు రావాలి. వంశకృష్ణ వచ్చాడు, గెలుస్తాడు. వైసీపీకి వెళ్ళడంలో కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ జంప్ అయితే అలా ఉంటుంది. వారు టీడీపీ కూటమి వన్ సైడ్. 2019లోని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కానీ దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఎవరికి ఓటేయాలి, అసలు ఓటు మీద ప్రజలకు అవగాహన ఉందా, ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరిగిద్ది, అసలు వాట్ ఏంటనేది మీరేం చెప్తారు? ఓటు ఎవరికి వేస్తే మంచిదంటే మన భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు రావాలి. మనకి పథకాలు ఒకటే ముఖ్యం కాదు, పథకాలు ఎవరైనా ఇస్తారు. మన పిల్లలకి చదువులు కావాలన్నా, చదివిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా సరే ఉపాధి కల్పించాలి. ఇప్పుడు చేపలు పట్టడం నేర్పించాలి, కానీ చేపల కూర రెండిస్తే ఒక రోజు తినేస్తారు, అయిపోతుంది. చేపలు పట్టడం నేర్పిస్తే వాళ్ళు రోజు పట్టుకొని తింటారు. అది అంటే ఇంకో పక్క ముఖ్యమంత్రి గారి ప్రసంగాల్లో రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నాడు. పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో నేను పేదల వైపే ఉన్నానని చెప్పుకొస్తున్నాడు కదా. ఆయన స్పీచ్లో మరి నిజంగా పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? పేదల పక్కన నిలబడ్డారంటే దానికి పూర్తిగా మాత్రం నమ్మకం లేదండి. ఆయన గుత్తదారులు, భూ కబ్జాదారుల వెనకాతలు కూడా ఆయన నిలబడ్డారు. గ్రానైట్లు అన్నీ కూడా వాళ్ళవే, నెక్స్ట్ ఫ్యాక్టరీలు అన్నీ వాళ్ళవే. నెక్స్ట్ ఒక్క లెక్కర ఒకటి ఎగ్జాంపుల్ అండి, క్యాష్ తప్పించి కార్డు కానీ ఏది పనిచేయదు. నిరుద్యోగం లేకుండా ఉద్యోగం కల్పిస్తే యువత బతుకుతుంది, కానీ నిరుద్యోగ భృతి ఇవ్వద్దు. ఉద్యోగాలు కల్పించేస్తే బెస్ట్. అది బాబు గారు రావండి, జగన్ రావనివ్వండి, పవన్ కళ్యాణ్ రావనివ్వండి, ఎవరు వచ్చినా సరే మనకి ఇక్కడ ఫ్యాక్టరీలు రావాలి. రైల్వే జోన్ లేదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఐటీ హబ్ అంతా ఖాళీగా ఉంది, హెచ్ఎస్బీసీ ఇక్కడ ఉండేది, దాన్ని పంపించేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అందరూ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే కొద్దిగా సమర్థగల నాయకుడు రావాలి. జగన్ రావాలి, చంద్రబాబు నాయుడు అని నేను చెప్పట్లేదు, ఎవరైనా మంచి నాయకుడు కావాలి. నేను చెప్పాను కదా, చేపలు పట్టడం నేర్పించాలి, కానీ కూర వండిసి ఇస్తే లాభం లేదు. తరుణ్ కుమార్ ఏంటి, ఎందుకు వచ్చావు? బాబే రావాలని నువ్వు ఎందుకు అంటున్నావు? అభివృద్ధి లేదు, బాబు రావాలి. బాబు గారు వస్తే 6,000 పెన్షన్. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు పెన్షన్? 3,000 సరిపోతుంది. 6,000 కావాలి. ఏం చేస్తావు నువ్వు? ఖాళీగానే ఉన్నావా? ఓకే, ఏం చదువుకున్నావు? 10th చదువుతావా? ఓకే, ఏం చెప్తావు ఓవరాల్ గా? ఓటు ఉందా నీకు? ఎక్కడుంది? తూర్పులోనా? ఎలగపూడికి వేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. చాలా వరస్ట్ గా ఉందన్న. క్లాస్ వార్ అంటున్నారు కదా, క్లాస్ వార్ లో నేను పేదల వైపు ఉన్నాను అంటున్నారు కదా. మరి ఆయన అన్న మాటల్లో నిజం ఎంత ఉంది, వాస్తవికత ఎంత ఉందండి? 100% పాలం 100% ఏమీ లేదన్న. ఏదో అనుకుంటున్నారు జనాలు, కానీ అసలు ఏమీ లేదు. పరిపాలన కానీ అసలు ఏమీ లేదు. ఇది ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉందంటే తాత్కాలికంగా సుఖం అంతే, పర్మనెంట్ సొల్యూషన్ ఫ్యూచర్ విజన్ లేదు. ఫ్యూచర్ విజన్ రావాలంటే బాబు రావాలి. కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ బాబు పరిపాలన కన్ఫామ్గా ఫ్యూచర్ విజన్ చూపించే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కొంచెం లేట్ అవుతుంది. ఒక పని జరగాలంటే వెంటనే అవ్వదు, ఇమీడియట్గా కొంచెం లేట్ అవుతుంది. అది ఓపిక పడలేక ఇవన్నీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు బ్లేమ్ చేస్తున్నారు. 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముందు ఇడిపోయిన పరిపాలన ఎలా ఉండేది? క్యాపిటల్ రాకముందు ఎలా ఉండేది? ఆ క్యాపిటల్ తెప్పించడానికి మొత్తం ఇమేజినేషన్ చేయడానికి బోల్ టైం పడుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక టైం అనగానే అవ్వదు కదా, ఏదైనా కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు వెయిట్ చేయలేకపోతున్నారు జనం. ఇప్పుడు జనాలు ఎలా అలవాటు పడిపోయారు అంటే నాకు 10,000 వస్తుంది కదండి, ఆ 10,000కి ఎన్ని బొక్కలు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇంటి తినడానికి ఒకప్పుడు ఎంత అయింది, 6,000 శాలరీ వస్తే అది సరిపోయేది. ఇప్పుడు ఒక జనాభా ఒక విశాఖపట్నంలో బతకాలంటే ఒక రెంట్ ఖరీదు 6,000 ఉంది, మిగతా నీళ్ళకి 14,000 13,000 పైన పడుతుంది. ఇవన్నీ చేయాలంటే నిత్యావసరాలు తగ్గాలి. నిత్యావసరాల మీద ఫోకస్ పెట్టమను, అనవసరమైన దాని మీద తగ్గించమను. ఈ పథకాలకు ఎదగాలి. ఈ పథకాలు ఎవడడిగాడు అబ్బా? ఈ పథకాలు ఎవడడిగాడు? ఉన్న పథకాలు మనం ఏం చేయాలి చెప్పు? 10,000 ఎత్తున్నాడు ఆటో డ్రైవర్, అదే 10,000 ఆటో ట్యాక్సీ, రోడ్ ట్యాక్సీ ఇవన్నీ చెప్పి దింగుతున్నాడు. ఇవన్నీ అవసరం లేవు. మెయిన్ ఫోకస్ నిత్యావసరాలు తగ్గించమను. జనాలు సుఖంగా బిలో పావర్టీ లైన్ పర్సన్స్ చాలా వరకు ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ 150 రూపీస్ పర్ వేజెస్ వస్తే సరిపోతాయి, అంటే వేతనాలు వస్తాయి. ఇప్పుడు అలాగుంది, మినిమం 400 ఎడతా కానీ ఒక రోజు బిర్యానీ తిన్నాం, ఒక రోజు మామూలు నిత్యావసరం లేదు, కూరగాయలు కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడు మీరే చూస్తున్న నూనె ప్యాకెట్కి ఒకప్పుడు 500 ఇప్పటికి ఎంత అలా ఉంది, అన్ని తేడా ఉన్నాయి. నేను ఒక జగన్నే బ్లేమ్ చేయట్లేదు. ఎవరు వచ్చిన పరిపాలన ఫస్ట్ ఫోకస్ నిత్యావసరాలు తగ్గించమను. వేస్ట్ ఆఫ్ ఎయిటీ పథకాలు అనేది వేస్ట్. ఎవరికి పథకాలు పెట్టాలి? ముసలోళ్ళకి. వాళ్ళకి తోడు ఉండరు కాబట్టి వాళ్ళకి పెట్టమను. మేము తప్పేం వాళ్ళు వికలాంగులు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, వాళ్ళకి పెట్టమను. ఎందుకంటే వాళ్ళకి ఎవరు దండు ఉండరు, రేపు పొద్దున ఎవరు చూడరు. ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టమని. ఇవన్నీ మిగతాలు కుర్రోళ్ళు అండి. మాకు 2,000 3,000 ఇచ్చే బదులు అక్కడ ఐటీ సెక్టర్ అంతా ఖాళీగా ఉంది, పరిపాలన అంతా. ఐటీ సెక్టర్లో జాబులు పెట్టమనండి. ఎవడొద్దన్నాడు? ఐటీ సెక్టర్ బొచ్చడం ఎవడెవడో పెట్టిన శంకుస్థాపన ఫోటోలు తీసుకోవడం కాదు. ముందు అక్కడ మొత్తానికి పెట్టి అక్కడ కంపెనీలు లేవో అవి చూసుకుని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇన్ఫోసిస్ ఏదో వచ్చింది అన్నారు. ఇన్ఫోసిస్ ఆడిపెట్టింది, ముందే వచ్చింది. అక్కడ స్ట్రెంత్ ఉంది. ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తున్నారు. కొత్తగా రిక్రూట్ అయిందా? లేదు. ఎందుకు ఆ మధ్యానికి పరిపాలన చూపించుకోండి. దట్ ఈస్ ద కాల్ షోకేస్. ఎలా ఉందన్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎవరికి ఎలా పోతున్నారు? మా తూర్పులో ఇప్పుడు ఎవరు మరి తెలియదు కానీ మాట్లాడకూడదు, కానీ ప్రజెంట్ నేనైతే అనుకుంటున్నాను వంశీకృష్ణ వచ్చాడు, గెలుస్తాడు. మాది ప్రజెంట్ జాబ్ అన్నది మాది అవుట్ హౌస్ అన్న. జస్ట్ మేము ఏంటంటే ఓట్ల రాసిన దగ్గర పడుతుందని వచ్చాం. మాదంతా ఐటీ, మా అంతా ఐటీ కాదు. అబ్బాయిది బెంగళూరు, నా చెన్నై, ఇలా అబ్బాయిది ఏమి హైదరాబాద్. అలాగా జస్ట్ ఓట్లు మా పడ్డాయి కాబట్టి వచ్చాం. ప్రజెంట్ మాకు ఇక్కడ ఐటీ సెక్షన్ ఇంత పెద్ద ఉంటుండగా ఒక్క కంపెనీ కూడా రిలీజ్ చేయలేదు. దేనికి ఇక్కడ మమ్మీ ఫ్యామిలీలు కానీ అందరిని వదిలేసి అవతల కంట్రీస్లో జాబ్ చేయడం పరిస్థితి ఏముంది చెప్పండి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే, అంటే ఒక్కొక్కరు ఒక ప్రాబ్లం, ఒక్కొక్క ఏజ్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మా ఏజ్ ఏంటంటే మాకు కంపెనీస్, మెయిన్ థింగ్ కంపెనీస్, అది తెప్పించండి చాలు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? ఎవరికి పక్కా గెలుపు కూటమిదే. పక్కా. వైజాగ్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎవరు గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది? ఒక పక్క ఎంపీ భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకో పక్క వైసీపీ నుంచి ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాల్లో ఎవరి స్థాయిలో వాళ్ళు బరిలో అయితే నిలబడ్డ పరిస్థితి వస్తుంది కదా. వైజాగ్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే మీరేం చెప్తారు? సరే, ప్రాపర్గా చెప్పాలంటే అంటే పార్టీ అనేది పక్కన పెడితే, అంటే పార్టీ పర్సన్ పక్కన పెడితే, నాకు తెలిసి నేను ప్యాసింజర్లు ఎక్కిస్తుంటానండి. ప్యాసింజర్లు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. పబ్లిక్ టాక్ అయితే మాత్రం పక్క టీడీపీ కానీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చారు, సౌత్లో పూర్ణ మార్కెట్లో మీటింగ్ పెట్టారు కదా. ఆయన మీటింగ్ తర్వాత ఏమన్నా చేంజ్ ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అరే టీడీపీ అయినా జనసేన అయినా ఒకటే కదండి. టీడీపీ జనసేన ఒకటే కదా. కాకపోతే ఏమన్నా జనసేనకు ఊపు అందుకుందా లేదా అనేది నా ప్రశ్న. సార్, అతను వచ్చినా రాకపోయినా, చంద్రబాబు నాయుడుకి వచ్చినా రాకపోయినా పక్కా టీడీపీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ మన భీమిలి నియోజకవర్గం ఎవరు నిల్చున్నారు ప్రజెంట్? గంటా శ్రీనివాసరావు. టీడీపీ పక్కాగా వస్తుంది. మన శ్రీనగర్ యాదవ్ పక్కా జనసేన. మనకేంటంటే అంటే ఎక్కడైనా కూడా వైజాగ్లోని టీడీపీ జనసేన పక్కకు వస్తుందండి. టీడీపీ జనసేన అంటే ప్రస్తుతం వైజాగ్లో ఉన్న యువత కానివ్వండి, ఇక్కడ పనిచేసుకునే పేదాభిక్య ప్రజలు కానివ్వండి, ఏం కోరుకుంటున్నారు? అంటే వైజాగ్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారా, ఇంకా బెటర్గా ఏమైనా కోరుకుంటున్నారా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరేం చెప్తారు? లేదండి, ఇతను కూడా కొన్ని అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరంగా, అంటే వాలంటరీ వ్యవస్థ పరంగా ఇతను కొన్ని పర్లేదండి. జగన్ గారు కూడా పర్లేదు. కాకపోతే యువత, ప్రజెంట్ యూత్ అనేది ఉద్యోగాల గురించి ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు వాలంటరీ ఇచ్చారు, బాగానే ఉంది. ఎవరికి? ముసలోళ్ళకి పెన్షన్ పరంగా. మనకి ఏదన్నా అవసరం వస్తే వెతుక్కోకుండా మనం వెళ్ళంటే వర్క్ అవుతుంది. ఇది పర్లేదు. కాకపోతే వాళ్ళకి ఇచ్చే 5,000 6,000 రూపాయల గురించి 6,000 రూపాయల గురించి వాళ్ళు వర్క్ చేయకూడదు కదా, చేయనవసరం లేదు కూడా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలంటే ఈ రోజుల్లో నాకు తెలిసి 15,000 20,000 ఉండాలి. అది లేకుండా అయితే అవ్వదు.
అది లేకుండా మినిమం ఖర్చు. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వాలని అంటే 6,000 రూపాయలు ఒక చిన్న పిల్లోడికి ఒక 6,000 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది జనరల్గా. మనకి నేనంటుంది ఏంటంటే ఏదైనా ఒక మంచి ఐటీ కంపెనీలు కానీ లేకపోతే ఫర్దర్గా ఏదైనా మంచి ఏమైనా కంపెనీని క్రియేట్ చేసి యువత ఖాళీగా ఉండకుండా మంచి ఉద్యోగాలను ఇప్పిస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఒక పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత విమర్శలు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, ప్యాకేజీ తీసుకున్నాడు, 10 ఏళ్ళుగా పార్టీ నడుపుతున్నా కూడా తానే ఎమ్మెల్యే కాలేకపోయాడని చెప్పేసి చాలా విమర్శలు కళ్యాణ్ గారి మీద చేస్తూ ఉంటారు. అభిమానులు కూడా కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటారు. అట్లే ఇలాంటి నాయకుడిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు, ఎందుకు పంపించలేకపోయారు? ఆ విషయంలో మీకు ఏమైనా కళ్యాణ్ గారి పట్ల ఏమన్నా కొంత బాధ కానీ కొంత ఆవేదన కానీ ఉందంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ఏ పొలిటీషియన్ అండి సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు? ఏ పొలిటీషియన్ సొంత డబ్బులు ఇంట్లో డబ్బులు తెచ్చి ఏ పొలిటీషియన్ ఖర్చు పెడుతున్నాడు? ఏ జగన్ గారు ఖర్చు పెడుతున్నారా? ఏ పొలిటీషియన్ పెట్టట్లేదు కదా. అతను సొంతంగా సినిమాలు చేసుకొని అతనికి వచ్చిన రెమ్యూనరేషన్ సొంతంగా అతను ఓన్గా ఖర్చు పెడుతున్నాడు. అతన్ని విమర్శించడానికి ఎవడైనా కూడా ఎందుకు విమర్శిస్తారు? అతను జోబులో డబ్బులు ఇస్తున్నాడండి, మీ డబ్బులు ఏం దొబ్బిట్లేదు కదా. వైసీపీకి వెళ్ళడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. అవును అవుతుంది. టీడీపీలో ఉంటే కొద్దిగా ఇది వాల్యూ ఉండేది. అందువల్ల పార్టీ మారడం వల్ల ఆయన వాల్యూ పోయిందంటే మరి అలాగే ఉంటుంది. మరి అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ జంప్ అయితే అలాగే ఉంటుంది. ఒకళ్ళు ఓట్లేదు గెలిపిస్తే చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు వంశీకృష్ణ గారు అని కొత్తగా అభ్యర్థి జనసేన ఆయనకి ఎలా ఉంది? ఆయన మద్దతు బాగానే ఉంది. ఇక్కడ బాగానే ఉందా? గెలుస్తాడు అంటారు? చెప్పలేం. 50-50లో ఉంది. జాలరిపేట ఇటు ఉంది ముందుకు వెళ్ళిపోలే. ఏ జాలరిపేట ఈసారి ఎన్నికల్లో ఎటువైపు ఉందంట? ఎన్నికలు అదే చెప్తున్నా. జాలరిపేట ఓటర్లు ఎటువైపు ఉన్నారు? నా నమ్మకానికి 50-50 ఉంది. 50-50 అన్నాడు. అంటే అటెండర్లు వేసుకొని ఇద్దరు అదే. ఏం కోరుకుంటున్నారు ఈసారి విశాఖ ప్రజలు కూటమి రావాలనుకుంటున్నారు. కూటమి గెలవాలనుకుంటున్నారు. వస్తేనే మనకు బాగుంటాయి. జగన్ ప్రభుత్వం ఏం బాగాలేదా? ఏముంది అన్ని తాకట్లు పెట్టేసి అన్ని చేసేస్తున్నాడు. మన మీద అప్పులు చేసేస్తున్నాడు. ఇప్పుడు భూమి అమ్ముకుంటూ భూమి పట్ట మీద సీఎం ఫోటో ఉండాలట. అవన్నీ అక్కడ ఉంటాయట, రిజిస్టర్ ఆఫీసులో ఉంటాయట. మనకేం కూడా మనకు ఒకటి జారెక్స్ ఒకటే ఇస్తాడట అంట. ఇంకేంటి ఉంది? నువ్వు వస్తే మనకి ఇంకా ఇలా ఉండదు. ముందు ఇంకా ఇబ్బందులు పడిపోతాం. ఫ్రీగా కూర్చోలేం. పాలన ఎక్కడే సాగిస్తాడు కదా మన రోజుకొండలోనే. అక్కడ సాగిస్తే ఇక్కడ ఇలా మనం ఇలా ఫ్రెష్గా ఉండలేము. ప్రశాంతంగా కూర్చోలేదు. ఇక్కడ ప్రశాంతత ఉంది విశాఖపట్నం. అదే అటు సైడ్ చూడండి, గుంటూరు పల్నాడు జిల్లాలో అప్పుడే పేకలు ఎగిరిపోతున్నాయి. అది నా ఒపీనియన్. చెప్పండి అన్న, ఎలా ఉంది వైజాగ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి? యూత్ అంతా ఇటువైపు ఉన్నారు. వైజాగ్లో చాలా గంజాయి ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి పేపర్లో చూస్తున్నాం మనం, డైలీ వార్తలు కూడా. ఇక్కడ కోతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయని కూడా వింటున్నాం. మేము విజయవాడ నుంచి అయితే వచ్చాం. వైజాగ్లో యూత్ పరిస్థితి ఏంటంటే నువ్వేం చెప్తావు? యూత్ పరిస్థితి అంటే అసలు బాగోలేదన్న. ఈ వచ్చిన ప్రభుత్వాలలో అందరూ గంజాయికి అలవాటు పడిపోయారు. దాని తర్వాత మనం ఈ టీడీపీ వస్తే మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అది చంద్రబాబు వస్తే మొత్తం అన్ని ప్రజలకి మన కుర్రల యంగ్కి అంతా బాగుంటుందని చూస్తున్నాను. మన యాంకోళ్ళకి మన డిగ్రీ వాళ్ళకి అందరికి జాబులు మాత్రం కన్ఫర్మ్గా పడతాయి. మరి జగన్ అన్నాడు జాబులు ఇస్తా అన్నాడు. మరి ఏం చేశాడు? ఎక్కడ వేసాడు? వాళ్ళని ఎంత ఎలా చేస్తున్నారు? వెలగపూడికి ఎలా ఉన్నారా, ఎంబీవీపీకి ఎలా ఉన్నారా, లేకపోతే వైజాగ్ సౌత్లో ఎవరికి ఎలా ఉన్నారు? వైజాగ్లో ఎవరు వెలగపూడి టీడీపీ. సౌత్లో అయితే మన ఇక్కడ వంశీకృష్ణ అయితే ఇక్కడ మన రిలీవీధిలో జట్టిలో ఉన్నారు. అక్కడ పోటీ చేసి జాగ్రత్తగా అతను గెలుస్తారు. ఎంపీగా అయితే మాత్రం భర్తగా గెలుస్తారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యువతకి మంచి జాబ్స్ కావాలన్నమాట. చాలామంది జాబ్స్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వంలో ఎన్నో జాబ్ కాలం క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక జాబ్ కూడా రిలీజ్ చేయలేదు. అండ్ విశాఖపట్నంలో జగన్ వచ్చాక మద్యం, డ్రగ్స్ అనేది బాగా పెరిగిపోయింది అన్నమాట. అవి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మళ్ళీ రేట్స్ అవి చాలా పెరిగిపోయాయి. పప్పులు కానీ, ఉప్పులు కానీ, ఆయిల్ కానీ ప్రతిదీ రేట్స్ పెరిగిపోయి మాట. మధ్యతరగతి కుటుంబాలు కానీ, కింద కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు.
అవి కంట్రోల్లోకి అందుబాటులోకి వస్తే ప్రతిదీ బాగుంటుంది అన్నమాట. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రతిదీ పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం వల్ల. టీడీపీ గవర్నమెంట్ ఉన్నాక ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిందన్నమాట. జాబ్స్ కానీ మీరు ఎప్పుడు చూసుంటారు, చాలా జాబ్స్ కూడా ప్రతి ఏటా జాబ్ అనేది రిలీజ్ చేశారన్నమాట. గ్రూప్ డి కానీ చాలా గవర్నమెంట్ జాబ్స్ ప్రతిదీ రిలీజ్ చేసేది. జగన్ వచ్చాక ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా తీయలేదు అన్నమాట. దానివల్ల యువత చాలా మంది 5 సంవత్సరాలు జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఉద్యోగాలు కల్పించాను గొప్పగా చెప్పుకుంటాను కదా, 2 దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? 2 లక్షల వాలంటీర్లు అంటే 5,000తో కుటుంబం ఏం నడుస్తుంది? వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. ఆ 5,000 ఇప్పుడున్న ప్రెసెంట్ జనరల్ ప్రతిదీ కాస్ట్ పెరిగిపోయాయి. 5,000 దేని పనికి వస్తుంది? ఇంట్లో దేనికి పనికిరావు కదా. జాబ్స్ క్రియేట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తే యువత బాగుపడతారని అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా ఎలా ఉంది వైజాగ్లో ప్రజా తీర్పు ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ ప్రజా తీర్పుతో ఎవరికి సీట్లో కూర్చున్నారు, ఎవరు ఇంట్లో కూర్చుంటారంటే ఈసారి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాబోతుందన్నమాట. ఇక్కడ ఈ విశాఖ ఈస్ట్లో అయితే వెలపూడి రామకృష్ణ బాబు తప్పకుండా భారీ మెజార్టీతో గెలిచిపోరు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారన్నమాట. ఏ సమస్య వచ్చని పిలిచినా వెంటనే అందుబాటులోకి వస్తారు. సౌత్లో అయితే వంశీకృష్ణ గారు గెలుస్తారు. ఎవరు గెలవబోతున్నారు వైజాగ్లో ఈసారి? ఎక్కడైతే ఎలంపూడి రామకృష్ణ బాబు గెలుస్తారు. ఎందుకని? అందుబాటులో ఉంటాడు, చిన్నపిల్లడినా అందుబాటులో ఉంటాడు. అందరికీ కష్టమైన సుఖం వచ్చినా అందుబాటులో ఉంటాడు. పలుకుతాడా? నేనున్నానని అంటారు. భరత్ గెలుస్తాడా ఈసారి? భర్త గెలవచ్చు. ఝాన్సీ గారు చెప్పలేము. ఎందుకని? మా వైజాగ్ కోడలు నేను అంటున్నాను. అలాగే అంటారు. ఆడబిడ్డ కోడలో ఏదైనా అవకాశం అయితే భర్త గారికి ఉందండి. మరి టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఈసారి? పిఠాపురంలో గెలుస్తాడు. పిఠాపురంలో గెలుస్తాడు. వారు టీడీపీ కూటమి 1 సైడ్. జగన్కి మంచి మ్యాండేట్ ఇచ్చారు. 2019లోని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కానీ దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. నెంబర్ 1 నవరత్నాలు అన్నారు. నేను వస్తే 3,000 ఇస్తానన్నారు. సంవత్సరానికి 250 చెప్పిన 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు. అదొకటి. నెక్స్ట్ ఎన్జిఓస్కి ఏదో చేస్తామన్నారు. వర్కౌట్ ఎక్కడైంది చెప్పండి? లాస్ట్లో ఇచ్చారు ఈ సంవత్సరం. ఎక్కడైంది వర్కౌట్? ఎందుకో అనవసర తాలూకా ఇవన్నీ పెట్టుకొని ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలి. అది మనం ఇచ్చిన పథకాలు ఎంతమందికి అందుతున్నాయి? 100% ఇవ్వలేం కదా. ఓ 30% అంతే. మిగతా 70% పెరిగిన రేట్లు అందరూ అనుభవించాలి. 100% పీపుల్ అనుభవించాలి పెరిగిన రేట్లు. కానీ మనం ఇచ్చిన పథకాలు 30% 40% మ్యాక్సిమం. ఎలాగొస్తుంది మీకు? 2014లోనే సమైక రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్తో రాష్ట్రం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఇంకొక 10 సంవత్సరాలు మీరు ఎక్కడే ఉండి మీ పరిపాలన సాగించుకోండి అన్నారు. కల్పించింది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తొడగొట్టు మేసం మెల్లేసి నా రాష్ట్రం నుంచే పరిపాలన చేస్తాను అని బస్సులో కూర్చొని అమరావతి నిర్మాణం స్టార్ట్ చేశారు. 70% పనులు అయినాయి. కరెక్టే కాదా? అంటే ఇప్పుడు ప్రశాంత్ వైజాగ్ నగరంలో ఈ 5 ఏళ్లలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు ప్రజలు స్వతహాగా వచ్చి మాట్లాడడానికి కూడా కొంత అసౌకర్యానికి ఫీల్ అవుతున్నారు. పీస్ఫుల్ ఏరియా. ఇక్కడికి ఏ ఆఫీసర్ వచ్చినా, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఎవరు వచ్చినా ప్రశాంతంగా డ్యూటీలు చేసుకొని వెళ్ళిపోతారు. వైజాగ్ అనేసరికి ఎగిరి గెంతేస్తారు. ఏ ఆఫీస్, ఎనీ ఆఫీసర్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రశాంతత వాతావరణం. ఆ ప్రశాంతతను కూడా ఈరోజు కరువైంది ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోండి. ఎందువల్లంటే మీకు తెలియదా? విజయవాడ మీకు మాకంటే వైలెన్స్ మీకు ఎక్కువ ఉంటుంది కదా. చాలండి, చాలు. ఎలక్షన్లో మనం చెప్పకూడదు కూడా. బాగోదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అంతే. అంటే ఇంప్రూవ్మెంట్ లేదంటారా? అంటే ప్రజల్ని మైమరిపించే అంతగా పరిపాలన అందించలేకపోయారా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం? అంటే అలాగని కాదు, ప్రభుత్వమే ఎక్కడ ఏవి కూడా కొండలు, ఏవి పార్కులు, ఏవి ఉంచట్లేదండి అన్ని రకాలుగా. అంటే వదలట్లేదు అంటారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఏది వదలట్లేదండి, వదలట్లేదు. అందరూ ఒకేలాగా తయారయ్యారు. కాకపోతే ఒకటి జనాలు ఏంటంటే ఇప్పుడు
ఈసారి వచ్చాడు కదా మళ్ళీ సారి ఆడిస్తే నువ్వు ఏదైనా చేస్తాడు అని మార్పు కోరుకుంటున్నారు తప్ప కంటిన్యూషన్ ప్రభుత్వానికి మాత్రం ఇస్తే మన జనాలు ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మనం కట్టాలనుకుంటే ఎంత టైం పడుతుంది? లిమిటెడ్ కనీసం ఇప్పుడు ఫస్ట్ 5 years ఇచ్చారు. తెలంగాణ కేసీఆర్కి 10 years ఇచ్చిన తర్వాత మార్పు చేసుకున్నారు, బాగుంది. అలాగే అడిగి 10 years ఇచ్చిన తర్వాత మార్పు చేసుకుంటే కొద్దిగా ఆంధ్ర రాష్ట్రం బాగున్నాం. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో స్టేట్లో ఆ ప్రభుత్వం ఉంటే కొద్దిగా ఏదైనా మనకు అవకాశాలు ఉంటాయి. కానీ అది సపోర్టింగ్ ప్రభుత్వం కాదు, నేషనల్ ప్రభుత్వం ఉండాలి. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడే ఉండిలేదు, అదే ప్రభుత్వం మనకు ఉండిలేకపోతే మనకు బాగున్నాం. మీ నియోజకవర్గం ఏది? ఇదే తూర్పేనా? ఇక్కడ ఎవరు కాబోయే ఎమ్మెల్యే ఎవరు? వెలగపూడేనండి. అంటే ఏ చిన్న అవసరం వచ్చినా ఏది వచ్చినా వెంటనే పలుకుతాడు. ఈ డ్రైనేజ్ ఇలాగ అయ్యిందండి అంటే వెంటనే మున్సిపాలిటీ వాడి దగ్గర ఉండి తీసుకొచ్చి ఉదయం అతను ఆ పని పూర్తి చేసిన దాకా వెళ్ళండి. మనం రూపాయి ఇవ్వక్కర్లేదు ఇప్పుడు అడిగి, ఎవరికి? డ్రైనేజ్ అడిగి. ఆ రకమైన సర్వీస్ చేస్తాడండి. అక్కడ డబ్బులు ఉన్నవాడి దగ్గర ఉన్నాయండి, లేనివాడి దగ్గర ఉన్నాయండి, ఎవడ ఉన్నాయండి, ఒకేలా ఉంటాడు.